సో నేను మీకు ఈ వీడియోలో యూఎస్లో ఎంఎస్ చేద్దాం అనుకుంటుంటే సో మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అన్నీ క్లియర్గా చెప్తాను అండ్ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి మనకు 10th ఇంటర్ ఉండాలి, ఒరిజినల్స్. అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉంటే వాటి లాంగ్ మెమోస్, వాటితో పాటు ఓడి, సిఎంఎం అండ్ ప్రొఫెషనల్. అండర్ గ్రాడ్యుయేషన్ అంతే కంటిన్యూ అవుతుంటే ఇంకా అవ్వకపోయి ఉంటే దాకా అయినవి అన్నీ లాంగ్ మెమోస్ అండ్ ఓడిసిఎంఎం ఇంకా అప్పుడే రావు కాబట్టి అవి లాస్ట్లో సబ్మిట్ చేసుకోవచ్చు. మీ అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉంటే మీరు ట్రాన్స్క్రిప్ట్స్ కూడా ఒక 5 sets ఆఫ్ ట్రాన్స్క్రిప్ట్స్ కూడా కలెక్ట్ చేసి పెట్టుకుంటుంటే సరిపోదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ లెటర్, ఇంటర్న్షిప్స్ కానీ ఏమైనా చేసి ఉంటే అది కూడా, అండ్ పాస్పోర్ట్ ఉండాలి, పాస్పోర్ట్ కంపల్సరీ. అండ్ మనం యూఎస్ ప్రాసెస్లో మన యూనివర్సిటీస్కి అప్లై చేసేటప్పుడు ఈ 2 tests కంపల్సరీ. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి జిఆర్ఈ, సెకండ్ వన్ ఏమో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లు 3 ఉంటాయి. ఆ 3లో మనం ఏదైనా ఐఎల్స్, సెకండ్ ఏమో టోఫెల్ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి డ్యూలింగో. వీటిలో మీరు ఏదైనా రాయొచ్చు. సో దీని తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఈ టెస్ట్ అయిపోయాక మీరు యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ చేసుకొని ఒక్కొక్క యూనివర్సిటీకి మీరు అప్లై చేసుకోవాలి. ఇంకా వీటికి అప్లై చేసుకున్నాక మనకు డిసిషన్ లెటర్ వస్తుంది. డిసిషన్ లెటర్లో మనకు యూనివర్సిటీ నుంచి యాక్సెప్టెన్స్ వస్తే నెక్స్ట్ మనం I-20 అప్లై చేసుకోవాలి. సరికి మనం DS-160 ఫిల్ చేసుకోవాలి. DS-160లో మనకు అన్ని మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. I-20 మనకు వచ్చాక దాంట్లో మనకు సెవీస్ ఐడి అని ఒకటి ఉంటుంది. సో విత్ దట్ సెవీస్ ఐడి మనం CGI పోర్టల్లో సైన్ అప్ అవ్వచ్చు. CGI పోర్టల్ ఈస్ నథింగ్ బట్ మనం వీసా స్లాట్స్ బుక్ చేసుకోవాలి కదా, ఆ సైట్ అనమాట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకు I-20 వచ్చిన వెంటనే మీరు దానికి సైన్ అప్ అవ్వాలి. వీసా స్లాట్స్ బుక్ చేసుకోవాలి. ఇంకా CGI పోర్టల్లో స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో చూసి మీకు కన్వీనియంట్ ఉన్న డేట్స్ అవి మీరు ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళే 3-4 days ఆర్ 1 week ముందే సెవీస్ ఫీ అని ఉంటుంది, పే చేసుకోవాలి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు. సో ఇది హోల్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ నుంచి మీరు అండర్ గ్రాడ్యుయేషన్లో ఉన్న, మీ అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయినా నెక్స్ట్ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ మీకు ఇంకోసారి స్క్రీన్ మీద చూపిస్తున్నాను. సో ఫస్ట్ టైం విన్నప్పుడు మీకు కొంచెం డిఫరెంట్గా కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ ఇదంతా చాలా నీట్గా స్లోగా మంచిగా అయిపోద్ది, మీరు ఏం కంగారు పడక్కర్లేదు. సో ఈ వీడియోకి వచ్చేసరికి అంతే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వైరీస్ ఉన్నా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అండ్ అదర్ దెన్ దట్ ఆల్ ది బెస్ట్ అండ్ యూఎస్లో కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్.